నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ తీవ్ర స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఓవైపు సిఐడి ఎంక్వైరీ జరుగుతోంది. రాజ్ కసిరెడ్డి అరెస్ట్ తర్వాత కూడా చాలా పరిణామాలు మారినాయి. ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఇదే కేసులో ఈడీ కూడా ఎంట్రీ ఇస్తున్నటువంటి సందర్భంగా ఏం జరగబోతోంది? మరి వేగంగా పరిణామాలు చాలా చేంజ్ అవుతున్నటువంటి సందర్భంగా మరి నిజంగానే జగన్ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా, లేదంటే నిజంగానే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని ఈడీ కేసులు లాగానే కొంత సేఫ్ గేమ్ ఏమైనా ఆడతారా? మరి ఈడీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏం జరగబోతుంది లిక్కర్ స్కామ్ కేసులో మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతారు. డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ గురించి మనం వరుసగా మాట్లాడుతూ ఉన్నాం. తాడేపల్లి ప్యాలెస్ ఒక రకంగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో షేక్ అవుతుంది అనేది మనం ప్రముఖంగా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈడీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంత కేంద్ర ప్రభుత్వం దాని మీద కొంత అజమాయిషీ ఉంటుంది కాబట్టి స్పష్టంగా కొంత కేసు ఏమన్నా తప్పుదోవ బట్టి లేకుంటే నీరు గారే ఒక అంశం ఏమైనా కనిపిస్తుందా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఏపీ సిఐడిలో ఎట్లయితే బుక్ అవుతారో అని జరుగుతున్నటువంటి ప్రచారం బేస్ చేసుకుని ఇవాళ ఈడీ కేసులో కూడా బుక్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఏం జరగబోతుంది? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ భారీ పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది. దాని విశేషాలు, అప్డేట్స్ ఎప్పటికప్పుడు విశ్లేషణ నిష్పక్షపాతంగా మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్ జరిగిన సంఘటన ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఈ సంబంధించిన ఇప్పటి వరకు విచారణ చేసిన డీటెయిల్డ్ ఫైల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. సరే, ఇప్పుడు హ్యాండ్ ఓవర్ అవుతుంది 1 or 2 daysలో. అయితే ఇప్పుడు చర్చనీయాంశం ఏంటంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? నెంబర్ 1, దీనివల్ల జగన్ రెడ్డి గారికి అడ్వాంటేజా, ఎన్డీఏ గవర్నమెంట్కి అడ్వాంటేజా అనే చర్చ జరుగుతుంది భారీ ఎత్తున. అయితే లిక్కర్ స్కామ్లో ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఇది ఒకటి పెద్ద స్కామ్. రెండోది, ఈ స్కామ్లో కిక్ బ్యాక్స్ ఏదైతే ఉందో అంటే అక్రమ సంపాదన రకరకాల రూపంలో, పెట్టుబడుల రూపంలో విదేశాలకు వెళ్ళిపోయింది అనేది ఎంపీ గారు పార్లమెంట్ సాక్షిలో ప్రస్తావించారు. పార్లమెంట్ సాక్షిగా ప్రస్తావించినప్పుడు ఆయన కొన్ని ప్రాథమిక సమాచారం, ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ స్కామ్ ఆయన అమిత్ షా కూడా ఇచ్చారు కలిసి, ఎప్పుడైతే ఈ స్కామ్ పెద్దదైపోయిందో, ఎప్పుడైతే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాటి వేరే రాష్ట్రాలకే కాకుండా వేరే దేశాలకి మనీ ఇన్వాల్వ్ అయ్యిందో, ఇట్ అట్రాక్ట్స్ ఈ PMLA అంటారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. అది అట్రాక్ట్ అయినప్పుడు ఇది ఈడీ లాంటి సెంట్రల్ లెవెల్లో సంస్థ ఉంటే తప్ప దీని పూర్తి వివరాలు వెలుగులోకి రావాలి అంటే ఆంధ్రప్రదేశ్ దర్యాప్తు చేస్తున్న సిఐడి కానీ సిట్ కానీ పరిధి దాటి వెళ్ళిన అంశం ఇది. కాబట్టి ఏంటంటే మనం ఈడీ ఇన్వాల్వ్మెంట్ అవ్వవలసి వచ్చింది. రెండో అంశం, గతంలో అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ పెద్ద కేసుగా ఉంది, వాల్యూమ్ కంట్రీస్కి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయితే తప్ప ఇది పూర్తి స్థాయిలో విచారణ జరగదు అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండో అంశం, ఈడీ అంత తొందరగా ఎప్పటికి పడితే అప్పుడు వచ్చి మనం లెటర్ ఇవ్వగానే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయదు. పూర్తిగా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసిన తర్వాత దాని పరిధి ఉంది, ఇది గ్రావిటీ ఆఫ్ ద కేస్ ఈజ్ బిగ్గర్, ఇది వేరే కంట్రీస్లో ఉంది, PMLA అట్రాక్ట్ అయింది అని అంటే తప్ప ఈడీ ఇన్వాల్వ్ కాదు. అంటే ఇప్పుడు కేసు డీటెయిల్స్ వాళ్ళు చూసి మొత్తం స్టడీ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేసే అవకాశాలు లేదు. కేసు డీటెయిల్స్ అన్ని ప్రిలిమినరీగా చూసుకున్న తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ కంటిన్యూ అవుతుంది. ఒకటి ఇక్కడ. రెండో అంశం, చాలా మందికి డౌట్, దాంతోపాటుగా ఈ లోకల్ దర్యాప్తు సంస్థ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. దానివల్ల ఈడీ చేతిలోకి వెళ్ళినా కూడా కొంతమంది ఇంకొక డౌట్ ఏముంది, ఇప్పుడు జగన్ రెడ్డి గారు గడిచిన 12-13 సంవత్సరాల నుంచి సిబిఐ కేసులు 11 ఉన్నాయి, ఈడీ కేసులు 9 ఉన్నాయి. ఆ కేసులోకి ఇది కూడా ఆ అకౌంట్లోకి వెళ్ళిపోతే మరి 13 సంవత్సరాల నుంచి దాన్ని ఏమీ చేయలేదు కదా ఈడీ వాళ్ళు, అరెస్ట్ జరగలేదు, ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు, ఇది కూడా అట్లా కోల్డ్ స్టోరేజీకి వెళ్ళి నీరు గారిపోతుందా అని ఒక ప్రశ్న. కానీ అట్లా అనుకోవడానికి కూడా లేదు. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు మీద తాజాగా తీర్పు వచ్చింది. ఇదే హైదరాబాద్ సంబంధించిన నాంపల్లి సిబిఐ కోర్టు అనుకుంటే తీర్పు ఇచ్చింది. నేను ఇంకొక ఎగ్జాంపుల్, రెలవెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఆంధ్రప్రదేశ్తో పోల్చినప్పుడు నీటి బొట్టంతా ఎంపీ గారి మాటల్లో పార్లమెంట్లో చెప్పిన మాట. అటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో
ఈ ఈడీ మాత్రమే టోటల్ డీటెయిల్స్ బయటికి తీసి కేసుని క్లారిటీ తీసుకురాగలిగింది. 2 సంవత్సరాలు పట్టింది. 2022లో అది స్టార్ట్ చేస్తే ఈ ఇన్వెస్టిగేషను 2024లో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రాంతానికి చెందిన కవిత అరెస్ట్ అయ్యి జైల్లో జీవితాన్ని గడిపి బయటకు వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఈడీ కూడా మనం అనుకున్నట్టుగా గతంలో ఈయన మీద 12 ఏళ్లుగా ఈడీ కేసులు ఉన్నాయి, 9 కేసులు ఏం తేలలేదు, ఇది కూడా తేలదు అన్న అనుమానానికి ఇంకొక క్లారిటీ ఏంటంటే ఇవన్నీ కూడా డిపెండ్ ఆన్ డిఫరెంట్ పొలిటికల్, సోషల్, లీగల్ యాంగిల్స్ మీద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరు, జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈయనకి సెంట్రల్లో ఉన్న బీజేపీకి కొంత కెమిస్ట్రీ మంచిగా ఉంది. ఎందుకంటే రకరకాల పొలిటికల్ రీజన్స్, దానివల్ల వాళ్ళు ఈయన్ని ఆ కేసుల నుంచి కొంత కాపాడగలిగారు. ఇప్పుడు ఇక్కడ అదే డౌట్ ప్రజల్లో కూడా, భవిష్యత్తులో కూడా పొలిటికల్ శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రువు ఉండరని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. సో ఇట్లా సందర్భాల్లో మరొకసారి బంధం చిగురిస్తే అప్పుడు ఏమన్నా కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుందనే చర్చ కూడా ఉంటుంది. ఆ బంధం చిగురించాలి అంటే ఇంకా ఇప్పుడున్న ఎన్డీఏ ఇక్కడ, అక్కడ ఎన్డీఏలో వీళ్ళు భాగస్వామి. ఈ బంధం ఇంకా 4 సంవత్సరాలు అయితే కొనసాగుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఈ 4 సంవత్సరాల లోపే ఇప్పుడు ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ ఉండటం వల్ల ఈ చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్సా లేదా, విజయసాయి రెడ్డి గారు సగం బట్టలు ఉప్పతీశారు, మిగతా సగం బట్టలు నేను ఉప్పతీస్తా అన్నాడు. మరి ఆయన ప్రమేయం వలన ఈడీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ కేసు త్వరితగతిన మూమెంట్ ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. అంటే ఇప్పుడు ఈడీ దగ్గర ఉన్న విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉండవచ్చు. మరి సగం బట్టలు ఉప్పతీస్తే మిగతా నేను ఉప్పతీస్తా అంటున్నాడు కదా. మరి ఆయన ఒక పక్కన కత్తి కట్టి కూర్చున్నాడు. రెండోది ఇటు పక్కన ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు సీరియస్గా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. సెంట్రల్లో అనుకూలమైన ప్రభుత్వం ఉంది ఇప్పుడున్న ప్రభుత్వానికి. ఇన్ని అంశాలు చూసినప్పుడు మిగతా కేసులాగా నీరుగారే అంశం కాకపోవచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా ఇది కూడా తేట తెల్లం కావచ్చును. ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే ఈడీ ఎంటర్ అవ్వటం వల్ల మీరు అన్నట్టు నీరుగారిపోతుంది అని అనుకుంటే, మరి ఇందులో లిక్కర్ స్కామ్లో అక్యూజ్డ్గా ఉన్న మిథున్ రెడ్డి లాంటి కొంతమంది మనుషులు ఊరికే బెంబేలు పడి కంగారు పడిపోయి ఆందోళన వ్యక్తం, అమ్మో ఇంతవరకు ఎప్పుడు మేము జీవితంలో ఈడీ కేసులు ఫేస్ చేయలేదు, ఇప్పుడు ఈడీ కేసు ఫేస్ చేయవలసి వచ్చింది, చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆయన మాట్లాడినట్టుగా పేపర్లో న్యూస్లో వస్తూ ఉంది. అంటే కొంతమంది ఇందులో అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళు భయభ్రాంతులకు లోనవుతున్న సందర్భం. కొంతమంది మీరు అన్నట్టుగా మళ్ళీ కోల్డ్ స్టోరేజ్కి వెళ్తుందాం అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేరని అనను. కాకపోతే ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ వల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఈడీ కనుక నెక్స్ట్ ఎలక్షన్ లోపే కనుక దీన్ని క్లోజ్ చేయగలిగితే, ఎందుకంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి ఇందులో, అంటే ఎవరి అవసరాలు ఏమున్నాయి అనేది కూడా ఇమిడి ఉన్నాయి, డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. అప్పుడు జగన్ రెడ్డి గారికి కేసు చుట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడ ఆగిందంటే జగన్ రెడ్డి గారి ఓఎస్డి లేదా జగన్ రెడ్డి గారికి ఆఫీస్లో సెక్రటరీగా పనిచేసిన ధనంజయ రెడ్డి, భారతీయ సిమెంట్లో హోల్ టైం డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ. సో వీళ్ళు ముగ్గురు దాకా వచ్చింది కేసులో. విశేషాలన్నీ అందరూ ఇన్ రైటింగ్ డాక్యుమెంట్లో ఎవిడెన్స్ సహా ఎస్టాబ్లిష్ అయింది ఫైలు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి బిగ్ బాస్కి వెళ్ళినాయి అనేది తేలవలసిన అంశం. వాళ్ళు విచారణకి చిక్కకుండా తప్పించుకుని దొంగ ఆట ఆడుతున్నారు, దోబూసులాట. మరి వాళ్ళు దొరికినప్పుడు ఇంకొద్దిగా కేసు వేగవంతమై ఇక నెక్స్ట్ మిగిలింది అల్టిమేట్ బెనిఫిషరీ, లబ్ధిదారు ఎవరు అనే అంశం మాత్రమే తేలవలసి ఉంది. సో అది ఖచ్చితంగా సిఐడి తేల్చే అవకాశం ఉంటుంది, లేదంటే ఈడీనే తేల్చాలి. ఈడీకి ఉన్న మెయిన్ ఫోకస్ పాయింట్, ప్రయారిటీ ఏంటంటే ఇంత పెద్ద మొత్తంలో వేల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళటం అనేది ఇక్కడ వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేసే సబ్జెక్టు. అంటే అది ఇట్ అట్రాక్ట్స్ ఆ యాక్ట్ కాబట్టి. ఇక ఇప్పుడు లోకల్గా ఉన్న దర్యాప్తు సంస్థలు మాత్రం ఇంకా ఎవరెవరు విచారణ చేయవలసి ఉంది, వాళ్ళ ద్వారా అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనేది ఈ పద్ధతిలో తేల్చవలసిన అవసరం ఉంది. సో ఈ రెండు మిల్కే కలిసి పూర్తి స్థాయిలో అసలు బిగ్ బాస్ ఎవరు అనేది ఖచ్చితంగా త్వరలోనే తెలిసే అవకాశం ఉంది అని కూడా మనం విశ్వసించవచ్చు. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఏపీ లిక్కర్ కేస్ స్కామ్లో ఇవాళ ఈడీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారితే ఖచ్చితంగా బిగ్ బాస్ ఫైనల్ అంటే అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరో కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూడా తెలిసిన తర్వాత ఈడీ అట్లాగే సిఐడి రెండు కూడా దూకుడుతోటి సంయుక్తంగా ఈ కేసును కనుక ఛేదిస్తే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదనేది సారాంశం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.